హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో గురు మౌఢ్యమికి ఏ ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలి, అలాగే దశ మహావిద్యల ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. గురు మౌఢ్యమి 7 రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అందులో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి గురువు భాగ్యాధిపతి కాబట్టి వీరికి అదృష్టం అనేది తగ్గుతుంది. పైగా వ్యయాధిపతి కూడా. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, నిద్రలేమి సమస్యలు ఉంటాయి, హఠాత్తు ఇబ్బందులు కలుగుతాయి, ఊహించని సంఘటనలు జరుగుతాయి. కాబట్టి వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి, గురుబలాన్ని పెంచుకునే విధంగా ఉండాలి. అలాగే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్టమాధిపతి గురువు. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి, వృధా ఖర్చులు పెరుగుతాయి, విలువైన వస్తువులను కోల్పోతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సప్తమ దశాధిపతి. సప్తమాధిపతి అంటే భార్యాభర్తల మధ్య బంధాన్ని సూచిస్తుంది. దశమాధిపతి కెరియర్కి సంబంధించింది కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 4వ రాశి సింహరాశి. సింహరాశి వారికి పంచమాధిపతి గురువు. సంతానం విషయంలో చింత, మనసులో విపరీతమైన ఆలోచనలు, అనారోగ్యము, విసుగు, అలాగే ఎంతమంది ఉన్నా కూడా ఎవరికి వీరు ఉపయోగపడరు అన్న బాధ లాంటివి ఉంటూ ఉంటాయి. ఇక 5వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి చతుర్థాధిపతి సప్తమాధిపతి గురువు. చతుర్థంలో శుభం ప్రశాంతత తగ్గుతాయి, శుభాలు తగ్గుతాయి. సప్తమంలో భార్యాభర్తల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక 6-7 రాశులు ధనస్సు రాశి మీనరాశి వారు. వీరికి అన్నింటా కూడా రిస్కులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకు సంబంధించిన పరిహారాలు చేయించుకోవడం చాలా మంచిది. ఇక దశమహావిద్యల గురించి తెలుసుకుందాం. దశమహావిద్యల గురించి శివపురాణం దేవి భాగవతంలో ఉంది. శివపురాణం ఉమా సంహితలో 50వ అధ్యాయంలో రురువు అనే అతని యొక్క కుమారుడు దుర్గముడు. ఇతడు అసుర ప్రవృత్తి కలిగినవాడు, అందుకే దుర్గమాసురుడు అయ్యాడు. ఇతడు బ్రహ్మ గురించి విపరీత తపస్సు చేసి బ్రహ్మగారి వరం చేత వేదాలు ఎక్కడా కనపడవద్దు అని కోరుకుంటాడు. అంటే మనిషి స్మృతిలో వేదాలు ఉండకూడదు అని చెప్పేసి కోరుకోవడం వలన వేదాలన్నీ మాయమైపోతాయి. ఇక భూమి మీద అనారోగ్యం పెరుగుతుంది, దేవతలు దుర్భరులైతారు. ఇక దేవతలందరూ కలిసి హిమాలయాల్లో అమ్మవారి గురించి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటారు. ఇక ఆ తపస్సు చేయగానే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ దుర్గమాసురుడితో యుద్ధం చేస్తుంది. ఇక ఆ సమయంలోనే అమ్మవారి శరీరం నుండి విభిన్న శక్తులు అనేవి పుట్టుకొస్తాయి. అవి భగలాముఖి, కాళికాదేవి, అలాగే చిన్నమస్తాదేవి. ఈ విధంగా దశమహావిద్యలు పుట్టుకొస్తాయి. అందులో మొదటిదే కాళీ మహావిద్య. ఎవరైతే కాళీమాత ఉపాసన చేస్తారో వారికి కాలం వశమవుతుంది. అందుకు ఉదాహరణ కాళిదాసు, తెనాలి రామలింగడు, రామకృష్ణ పరమహంస లాంటి వారు. కాళీమాత కళ్యాణధాత్రి అమ్మవారు, శుభ ఫలితాలను చేకూరుస్తుంది. ఉజ్జయినిలో ఉన్నది కాళీమాత అమ్మవారే. ఇక కాళీదేవి శనిదేవుడి అధిదేవత. ఎవరికైతే శనిగ్రహం అనుకూలంగా లేదో వారు కాళీ ఉపాసన చేయడం మంచిది. అలాగే శనిగ్రహం యొక్క సంఖ్య 8. ఎవరైతే 8, 17, 26 తేదీల్లో జన్మిస్తారో వారు కాళీ ఆరాధన చేయడం మంచిది. ప్రతినిత్యము కాళీ సహస్రనామాన్ని పారాయణ చేసి పానకం నైవేద్యంగా సమర్పించడం వలన ఫలితం ఉంటుంది. కానీ కాళీమాతకు సంబంధించిన మూల మంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకండి. ఆమె గురువు ఉపదేశం ఉంటేనే తీసుకోండి. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు శనిదేవుని నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కూడా కాళీ ఉపాసన చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.